అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు స్టీల్ ప్లాంట్లో వచ్చిన డబ్బు ఏదైతుందో గవర్నమెంట్ ల్యాండ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి వచ్చిన డబ్బు అంతా సపరేట్ అకౌంట్ పెట్టి ఆ డబ్బు నుంచి స్పెషల్ కంపెనీ అంటే ట్రైబల్ ఏరియాస్ అంతా కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉండేయండి. ఆ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఇరిగేషన్ లేదు, ప్రజలకి చాలా ఇబ్బందులైన పరిస్థితులు అవి. అప్పుడు నేను మదర్ తెరెసాతో సంబంధాలు దృష్టిలో పెట్టుకుని క్రిస్టియన్ మిషనరీస్ని విజయవాడలో మదర్ ఎవరు ఉండేవాళ్ళు, ఆమెని ఇంకెవరిని ఇన్వైట్ చేసి ట్రైబల్ ఏరియాస్ అని చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఎంతో ఫ్రీగా ఇస్తాం, మీకు కావాల్సిన బిల్డింగ్స్ అవి కూడా ఇస్తాం, ఎడ్యుకేషను మీకు ఏమైనా రిలీజియస్గా కావాలంటే అవి, తర్వాత స్మాల్ హాస్పిటల్స్ టు టేక్ కేర్ హెల్త్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లోకల్ పీపుల్. అప్పుడు 8 పంచాయత్ సమిటీస్ ఉండేవి. అక్కడ 8 పంచాయత్ సమిటీస్ వాళ్ళు కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేసేటట్టు ఆ ఎక్స్పెండిచర్ మొత్తం మనం ఈ డబ్బు నుంచి ఇచ్చేటట్టు, స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బు వాళ్ళకి ఇచ్చేటట్టు. తర్వాత మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పంచాయత్ సమితి కనెక్షన్ లేదండి. అక్కడ ఆ రోడ్లన్నీ వేయడం, అప్పుడు కాఫీ తోటలు వేయాలా లేదా, వేస్తే అక్కడ వైబుల్ కాదని ఇంకో సమస్య ఉంది. దానికి కూడా వర్కౌట్ చేసి ప్లానింగ్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు రమ్మని చూసిన తర్వాత వాళ్ళు ఒక పక్కన ఎక్స్పెరిమెంటల్గా కాఫీ ఎస్టేట్స్ డెవలప్ చేసి తర్వాత అవి ట్రైబల్స్ కూడా ఎక్స్టెండ్ చేసేటట్టుగా ట్రైబల్ ఏరియాలో లాట్ ఆఫ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఈ స్టీల్ ప్లాంట్లు వచ్చిన డబ్బు నుంచి. తర్వాత విశాఖపట్నం నుంచి మనం భీమినిపట్నం దగ్గరే ఉంది, వెళ్ళాలంటే కనెక్షన్ లేదండి. మన మెయిన్ రోడ్లో వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ దిగి భీమినిపట్నం రావాలా, మళ్ళీ వెనక రావాలా. ఎలాంగ్ బీచ్, ఎలాంగ్ సీ కోస్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు వేయడానికి విత్ నెసరీ బ్రిడ్జెస్ అవన్నీ వేయడానికి లెక్కలు వేసి ఇంజనీర్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంటర్స్ చేసి, ఆ రోజుల్లో మనీ అంటే ఏంటంటే నేను జనరల్గా ఏంటంటే ఆ రూల్స్ తర్వాత చూసుకోవచ్చు, ముందు వర్క్ స్టార్ట్ చేయండి. 1 yearలో బ్యూటిఫుల్ రోడ్ వాజ్ కనెక్టెడ్. Later on, it was expanded by different governments. Which road is your contribution? Which road or contribution? From there to national highways వచ్చాం. తర్వాత నేషనల్ హైవేస్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మన విజయభాస్కర్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఆ రోజుల్లో. కాకినాడ పోర్టు, నేషనల్ హైవేస్ వైడెన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఆయన శాంక్షన్ చేశారు. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అయింది అక్కడ. ట్రైబల్ ఏరియాలో క్రిస్టియన్ మిషనరీస్తో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా పిలవాలన్న ఆలోచన వచ్చిందా? మీకు ఏమైనా రాలేదా? ఆ ఆలోచన రాలేదు కానీ అప్పుడు ఒక విషయం జరిగింది. ఆర్ఎస్ లీడర్స్ కొంతమంది, ఒక ప్రిన్సిపల్ గారు ఉండేవాళ్ళు ఒక కాలేజీ, రామారావు గారు అని, ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్, వారి పేరు నేను మర్చిపోయాను, ఇలా అప్పుడు అనకాపల్లి నుంచి సీకి ఒక రివర్ ఉంది, శారదా రివర్ అని. శారదా రివరు పొంగిపోవటం వల్ల ఒక ఎస్సీ కాలనీ, పెద్ద కాలనీ, ఒక 300 హౌసెస్ కంప్లీట్గా సబ్మెర్జ్ అయిపోయి చాలా అస్థిరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో చలపతిరావు గారు ఆయన కొడుకు ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ చేశారు, ఆయన కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. అంటే గవర్నమెంట్ చేసే సహాయం అంటే కాస్త రోడ్లు వేయడం అటువంటివి చేస్తాం, కానీ మరి మొత్తం కంప్లీట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తున్నారు, శ్రీరామనగరాన్ని పేరు పెట్టుకోవటానికి మీరు ఒప్పుకుంటే మొత్తం ఇళ్ళు కడతాం మేము, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, అంటే రోడ్స్, నీళ్లు,
కాస్త రివర్ పక్కన కాస్త ప్రొటెక్షన్ వాల్స్ అంటే మీరే ఎస్టిమేట్ తయారు చేయండి దానికి కూడా. ఆ డబ్బు మీకు ఇస్తాం, మీరు అది కూడా మీరే చేయండి. 6 నెలల్లో వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేయడం. ఆ కాలనీ ఇనాగరేషన్ మళ్ళీ ఆర్ఎస్ చీఫ్ వచ్చారు అప్పుడు. మళ్ళీ విశాఖపట్నం ఆయన వచ్చినప్పుడు ఈ రామారావు గారి ఇంట్లోనే భోజనం. ఆర్ఎస్ చీఫ్, రామారావు గారు, ఇంకే ఒకళ్ళిద్దరు, చలపతిరావు గారు, నేను భోజనం చేసేటప్పుడు రామారావు గారు అడిగారు, ఇక్కడ ఎడ్యుకేషనల్గా కొంత చేయాలనే ఆలోచన ఉందండి మా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్కి, కొంత ల్యాండ్ ఇవ్వగలరా అని అడిగితే, మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్ 2 రోజులు ఉంటారు అక్కడ ఏదో పని మీద, ఇక్కడ ఉండగానే మీరు ఐడెంటిఫై చేసి సుమారుగా ఎంత మీకు ల్యాండ్ కావాలి ఎక్కడ అనేది మీరు చెప్తే ఇస్తామంటే ఒక చోట ఆ పేరు మర్చిపోయి 25 acres ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. 25 acre ల్యాండ్ వాళ్ళకి నేను కరెక్ట్గా ఆర్డర్లు నేనే ఇచ్చి ఉండండి, గవర్నమెంట్కి వెళ్ళడం రావడం అది అప్పుడు అయ్యే పని కాదు అది. ఆ 25 acres వాళ్ళు చాలా ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఒక రూరల్ ఏరియాస్లో బాగా చేశారు వాళ్ళు. తర్వాత నాకు ఒక అనుభవం ఉంది ఏంటంటే, వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన పని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా నన్ను గుర్తుంచుకున్నారండి వాళ్ళు. మా మిస్సెస్ శోభానాయుడు గారు 2020 October 14th మన COVID-19 చనిపోయారు. ఫస్ట్ కండలెన్స్ మెసేజ్ వచ్చింది ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 3 ఒక టీం వచ్చారు. నేను ఇలాగే కూర్చుని ఉన్నాను, ఎవరో వచ్చారంటే వాళ్ళు పిలిచి మాట్లాడితే ఇలా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాకేం సంబంధం అంటే, హిందీలో ఒక కండలెన్స్ మెసేజ్ ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలంటే ఎవరినో పిలిచారు వాళ్ళు, తెలుగులో చేసి ఆమె ఎంతో సేవ చేశారు నాట్యం ద్వారా హిందూ మతానికి. తర్వాత మీరు విశాఖపట్నం కలెక్టర్ ఉన్నప్పుడు మాకు ఎన్నో విషయాల్లో సహాయం చేశారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ దివసంలో కూడా వాళ్ళు వచ్చి చాలా సేవ చేశారు వాళ్ళు. అలా మీతో మాకు పరిచయం ఉంది, అందువల్ల మీకు ఈ మెసేజ్ తీసుకొచ్చామన్నారు. సో ఆ విధంగా వాళ్ళకి నాకు వాళ్ళు బీజేపీ లీడర్స్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఎవరైనా కానీ ప్రజలకు మంచి చేస్తామని వచ్చినప్పుడు ఆ ప్రజలు నేను పనిచేసే జ్యూరిడిక్షన్లో ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి మనం పనిచేస్తే మన ప్రజలకు మంచి జరుగుద్ది. తర్వాత వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఏమిటో మనకు సంబంధం లేదు అందులో. ఆ విధంగా కలిసి పనిచేసేవాళ్ళం.